సమ్మర్ వచ్చేసింది కదా, కన్ఫామ్గా మనం మామిడి పండ్లు అనేవి ఈ సీజన్లో తింటాం. అలానే నేను కూడా ఈ తోటలోకి వచ్చినాను. మరి ఏమేమి చెట్లు కాసాయో, ఎలాంటి చెట్లు ఉన్నాయో, ఇంకా మనం వాటిని ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి, మీకు కూడా కావాలంటే కన్ఫామ్గా కామెంట్ చేయండి. చూడంగానే బేనుషా కనిపించింది, చాలా బాగున్నాయి. ఇంకెందుకులేని కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ పూత మాత్రమే ఉంది, కాయలు లేవు. ఇంకా సపోటా చెట్టు దగ్గరికి వెళ్తే కాయలు లేవు, పూత లేదు. ఇంకా పక్కనే అరటి చెట్టు చూస్తే అది ఇంక 2-3 రోజుల్లో పోయేటట్లే ఉంది. ఇంకా ఇది కొబ్బరి చెట్టు చాలా బాగుంటుంది, పచ్చికాయలైనా సరే. ఇది ఎంట్రన్స్లో చాలా గ్యాప్ ఉండిపోయింది. ఎందువల్ల అంటే నాటారు కానీ చెట్లు అవి చనిపోయినాయి. కానీ కొన్ని చోట్ల అయితే మాత్రం చాలా దగ్గర నాటేశారు. ఇది వాటర్ చెట్లకి ఇలా పడతారనమాట, ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ యూస్ చేయట్లా. కొన్ని చెట్లు అయితే మాత్రం వరుసగా ఒక 50 చెట్లు 60 చెట్లు లైన్గా కొంచెం స్పేస్ వదిలి నాటారు. ఇక్కడ చాలా వరకు మాగిపోయిన కాయలన్నీ కింద పడిపోయినాయి. ఇంకా వాటిని మనం తీసేయాలా, లేకపోతే పక్షులు వాటి కోసం వచ్చి దూరబడిన కాయలు 100 కాయలు పాడు చేసి వెళ్తాయి. కొనిన వాళ్ళకి చాలా నష్టం కదా. ఈ తోటలో మ్యాక్సిమం 70% పైనే బెనూషా కాయలు ఉన్నాయి. మరి ఎందుకో తినడానికే పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు. కొనే వాళ్ళు ఎలా ఉంటారంటే కాయలు మాత్రం మంచి సైజులో కలర్లో వచ్చేంత వరకు అసలు వాళ్ళు కాయలు కోసుకెళ్లరు, కొనేసి అలానే ఉండిపోతారు. ఇంకా వాటిని మనమే చూసుకుంటూ ఉండాలా. ఇంకా చూపించాల్సిన చెట్లు చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.